ఈరోజు కార్మికులకి పెంచినటువంటి పని గంటలు తగ్గించాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా అరకివేలి మండల కేంద్రాల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే కార్మికులు పని వేళలు ఉన్నాయో 8 గంటలు ఉన్నటువంటి సమయాన్ని 13 గంటలు పెంచారు. 13 గంటలు పెంచినటువంటి సమయాన్ని తగ్గించాలి, యథావిధంగా 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో తీర్మానం చేశారు. 8 గంటల పనిదినాన్ని 13 గంటలు పెంచే విధంగా తీర్మానం చేశారు. దాన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాం. అంతేకాదు మహిళలకి ఈరోజు వాళ్ళకి రోడ్డు మీద తిరుగుతుంటే వాళ్ళకి భద్రత లేదు. అనేక రకాలైనటువంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కూడా రాత్రి వేళల్లో డ్యూటీలు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం అనేది పచ్చి దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మహిళా సాధకత అని చెప్తుంది. ఎక్కడ మహిళా సాధకత? ఈరోజు మహిళలకి, శ్రామిక మహిళలకి రాత్రి వేళ డ్యూటీలు వేస్తే ఏం భద్రత ఉంటుందని చెప్పేసి ఈరోజు సిఐటిగా ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అంతేకాదు నువ్వు అసెంబ్లీలో 8 గంటల పనిదినాన్ని పెట్టుబడిదారుల లాభాల కోసం, నీ లాభాల కోసం 13 గంటలు పెంచావే, మరి ఎందుకు జీతం పెంపుదల కోసం కానీ, ఉద్యోగ పర్మనెంట్ కోసం కానీ, వాళ్ళకు మౌలిక సౌకర్యం మీద నువ్వెందుకు తీర్మానం చేయలేదని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం. కనీస వేతన చట్ట ప్రకారం చెప్తున్నాం, 26,000 జీతం ఇవ్వని చెప్తున్నాం, పర్మనెంట్ చేయమని చెప్తున్నాం, ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వని చెప్తున్నాం. దీనికోసం మాట్లాడరు, 10 గంటలు మాత్రం పెంచేస్తాం. ఇది పచ్చి దుర్మార్గం. నువ్వు ఖచ్చితంగా ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినం ఉందో ఈ 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలి, 13 గంటల పనిదినాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి సిఐటిగా హెచ్చరిక చేయదలుచుకున్నాం. నా పేరు శాంతి. మేము ట్రైబల్ మ్యూజియం వర్కర్గా చేస్తున్నాను. ఇంతకు ముందు మేము 8 గంటలు మేము పని చేస్తున్నాం సార్. ఇప్పుడు ప్రభుత్వం వారు మాకు రాత్రి వేళలో కూడా ఇప్పుడు డ్యూటీలు వేయాలనేసి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం సార్? మాకు పిల్లలతో మాకు చిన్న పిల్లలు ఉన్నారు, అందరికీ ఇబ్బంది. ఇప్పుడు ఉదయం పూటే మాకు రక్షణ లేదు సార్. ఇప్పుడు రాత్రి పూట ఇప్పుడు మహిళలకి రక్షణ ఉంటుందని మేము ఎలా అనుకుంటాం సార్? దీన్ని మేము ఖండిస్తున్నాము. మేము ఏ విధంగా అయితే 8 గంటలు మేము ఇక్కడ పని దినాలు చేస్తున్నామో ఆ విధంగానే మాకు 8 గంటలు ఇక్కడ డ్యూటీ కల్పించాల్సిందిగా ఈ ప్రభుత్వం వారికి కోరుతున్నాం సార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.